హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి వ్లాగ్స్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో స్ట్రాబెర్రీ ఫామ్ ఎలా ఉంటుంది, అలాగే స్ట్రాబెర్రీ ఫామ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. ఇంతకీ మీకు ఈ ఫామ్ నేమ్ ఏంటి, ఏ నేమ్తో పిలుస్తారు, ఈ స్ట్రాబెర్రీ ఫామ్ ఎక్కడుంటుంది అనే విషయాలు చెప్పలేదు కదా. ఈ స్ట్రాబెర్రీ ఫామ్ సౌత్ ఆఫ్రికాలో మిడ్రాండ్కి 60 కిలోమీటర్స్కి దగ్గరలో ఉంటుంది. అలాగే ఈ స్ట్రాబెర్రీ ఫామ్ని ద క్రాడల్ స్ట్రాబెర్రీ ఫామ్ అని పిలుస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఉంటుంది స్ట్రాబెర్రీ ఫామ్ అంతా. అలాగే స్ట్రాబెర్రీ ఫామ్ లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 90 rands ఛార్జ్ చేస్తారు. అలాగే ఇక్కడ రూమ్ లాగా కనిపిస్తుంది కదా, ఇక్కడే టికెట్స్ ఇస్తారు. పెద్దవాళ్ళకైతే 90 rands పడుతుంది. అలాగే కొంచెం చిన్న పిల్లలకైతే 60 rands ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్, ఫామ్ లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకున్న తరువాత లోపలికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి చిన్న చిన్న బాస్కెట్స్ ఇస్తారు. ఎందుకంటే స్ట్రాబెర్రీస్ పిక్ చేసుకున్నప్పుడు అన్నీ ఎక్కువగా చేతిలోనే పట్టుకోలేం కదా, అందుకని బాస్కెట్లో వేసుకోవడానికి యూజ్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి చిన్న చిన్న బాస్కెట్స్ ఇస్తారు. ఈ స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళడానికి టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 8 o'clockకి ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ 4 o'clock వరకు ఉంటుంది. ఆఫ్టర్ 4 o'clock ఫామ్ని క్లోజ్ చేస్తారు. మార్నింగ్ 8 o'clock తర్వాత ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు. అలాగే మనము ఈవినింగ్ వరకు ఉండొచ్చు. ఏ టైంలో వెళ్ళినా సరే ఈవినింగ్ క్లోజింగ్ టైం 4 o'clock వరకు ఉండడానికి పర్మిషన్ ఉంటుంది. స్ట్రాబెర్రీ ఫామ్ లోపల ఉన్నంత వరకు మనము ఎన్ని స్ట్రాబెర్రీస్ తినగలమో అన్ని స్ట్రాబెర్రీస్ని పిక్ చేసుకొని తినొచ్చు. ఈవెన్ మార్నింగ్ 8 o'clockకి వచ్చి ఈవినింగ్ క్లోజింగ్ టైం వరకు ఉన్నా సరే మనం ఎన్ని తినగలిగితే అన్ని స్ట్రాబెర్రీస్ తినొచ్చు ఫామ్ లోపల ఉన్నంత వరకు. ఇక్కడ అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న హట్స్ లాగా, అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతూ స్ట్రాబెర్రీస్ తినొచ్చు. ఫ్యామిలీతో వెళ్ళినట్లయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫామ్లో దొరికే స్ట్రాబెర్రీస్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయి. మామూలుగా మనకి మార్కెట్లో దొరికే స్ట్రాబెర్రీస్ కొంచెమైనా పుల్లగా ఉంటాయి కదా, కానీ ఇక్కడ మాత్రం ప్రతి స్ట్రాబెర్రీ మనము ఎన్ని తిన్నా సరే స్వీట్గానే ఉన్నాయి. ఫామ్ మొత్తంలో మనము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా లైన్గా, ఏ లైన్లో వెళ్ళి కోసుకున్నా సరే స్ట్రాబెర్రీ మాత్రం స్వీట్గానే ఉన్నాయి. నేనైతే స్ట్రాబెర్రీ ఫామ్ లోపల ఉన్నంత వరకు అప్పుడొకటి స్ట్రాబెర్రీస్ తింటూనే ఉన్నాను. ఆఫ్టర్నూన్ 1 o'clockకి వెళ్ళాము, ఈవినింగ్ 3:30 వరకు ఉన్నాము. ఒక సైడ్ స్ట్రాబెర్రీస్ కోసుకుంటూ ఒక సైడ్ తింటూ ఉన్నాను. అంటే అక్కడ డబ్బులు పే చేశారు కాబట్టి తిన్నారులే, ఫ్రీగా వచ్చాయని, అంటే మీరు లోపల ఉన్నంత వరకే తినొచ్చు ఎన్నైనా అని ఆప్షన్ ఉంది కాబట్టి తిన్నారేమో అనుకుంటున్నారేమో. అలా ఏమీ లేదు. మామూలుగా కావాలంటే మీరైనా ఒకసారి వెళ్ళి చూడండి. డైరెక్ట్గా మార్కెట్ నుంచి తెచ్చుకొని తినడం వేరు, ఇలా మన చేతులతో మనమే కోసుకుంటూ తినడం వేరు. ఆ హ్యాపీనెస్, ఆ ఫీలింగే వేరు అసలు. ఓకే ఫ్రెండ్స్, ఇంక లేట్ ఎందుకు, స్ట్రాబెర్రీ చెట్లని దగ్గర నుంచి ఎలా ఉంటాయో, అలాగే స్ట్రాబెర్రీ పచ్చికాయలు ఎలా ఉంటాయి, పండ్లు ఎలా ఉంటాయి, వాటి పిందెలు ఎలా ఉంటాయి, వాటికి ఫ్లవర్స్ ఏ విధంగా వస్తాయి అని ఇవన్నీ ఒక్కసారి వీడియో అంతా చూడండి, మీకు తెలుస్తుంది ఎలా ఉంటాయి అనే విషయము.
చూసారు కదా స్ట్రాబెర్రీస్ దగ్గర నుంచి చూసినప్పుడు ఎంత క్యూట్గా ఉన్నాయో. అలాగే ఇక్కడ చూడండి ఎంత నీట్గా సెట్ చేశారో. పండ్లు పండిన తర్వాత కింద మట్టిలో పడకుండా అన్నిటికీ కవర్లు సెట్ చేశారు. వాళ్ళు నీట్గా సెట్ చేశారు కదా. ఈ స్ట్రాబెర్రీ ఫామ్ లోపల క్యాంటీన్ కూడా ఉంటుంది. మనం ఏమైనా తినాలనుకున్నా తాగాలనుకున్నా కానీ అక్కడ కొనుక్కొని తాగొచ్చు, తినచ్చు. అలాగే స్ట్రాబెర్రీ ఫామ్ దగ్గరగా కొన్ని రోజులు స్టే చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ఫామ్ వాళ్ళదే కొన్ని గెస్ట్ హౌస్లు అనేటివి ఇక్కడ ఉన్నాయి. రూమ్ రెంట్స్కి ఇస్తారు. అలాగే వీళ్ళదే ఫంక్షన్ హాల్ కూడా ఉంది, కానీ నేను అవన్నీ వీడియో తీయలేదు. అలాగే ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా చిన్న చిన్న బాస్కెట్స్ ఇస్తారని. ఇక్కడ చూపించాను కదా, అలాంటి బాస్కెట్స్ ఇస్తారు. చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో స్ట్రాబెర్రీస్ అయితే. అబ్బా అసలు చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి. అసలు మామూలుగా అయితే అక్కడ కట్ చేసుకోవడానికి సిజర్స్ పెట్టున్నారు, కానీ నేను చూసుకోలేదు. అన్నీ కట్ చేసుకొని ఇంటికి తిరిగి రిటర్న్ వెళ్ళేటప్పుడు చూశాను. అక్కడ సిజర్స్ కూడా పెట్టున్నారు మనకి కట్ చేసుకొని వెళ్ళేటప్పుడు అక్కడే పెట్టడానికి. కానీ నేను అన్నీ చేత్తోనే పిక్ చేసుకున్నాను. చూడండి అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్ట్రాబెర్రీ ఫామ్ ఎలా ఉంటుంది, స్ట్రాబెర్రీస్ ఎలా ఉంటాయి, అలాగే స్ట్రాబెర్రీ చెట్లు చూడడానికి ఎలా ఉంటాయి అన్నీ చూశారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.